Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce దిత్వాక్షర పదము. ఈ దిత్వాక్షర పదాల్లో ఇప్పటి వరకు మనం అచ్చులు గుర్తులు ఈ రెండింటినీ కలిపి మరియు హల్లులు ఒత్తులు వీటితోనూ మనం దిత్వాక్షర పదాలు రాసుకుంటూ ఉన్నాం. అయితే ఈ దిత్వాక్షర పదాలలో ఇప్పటి వరకు మనం ఏమేమి చదువుకున్నాము. కావత్తు మీద, గావత్తు మీద, చావత్తు మీద, జావత్తు మీద, టావత్తు మీద, డావత్తు మీద, తావత్తు మీద, దావత్తు మీద, నావత్తు మీద, పావత్తు మీద, బావత్తు మీద, మావత్తు మీద మనం దిత్వాక్షర పదాలను రాసాం. అసలు దిత్వాక్షరము అంటే ఏంటి? ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా రావడము. ఏంటి మ్యామ్ రోజు చెప్పిందే చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా. మనం దీనికి ఏం చెప్పుకున్నాము? ఎప్పుడూ కూడా ముందు చెప్పినటువంటిది ఒక్కసారి పునర్విమర్శ చేసుకోవాలి. అలా పునర్విమర్శ అంటే ఏంటి? రివైజ్. అలా చేసుకోవడం వల్లనే మనం మంచిగా ఫౌండేషన్ అనేటటువంటిది కరెక్ట్గా పడుతుంది. అలా రోజు మనం మెమరీ వేసుకోవాలి. మనం చూడండి, నిద్ర లేవగానే బ్రష్ చేస్తాం. రోజు చేస్తాము. నిన్న చేశాను కదా అని వాళ్ళు వదిలేస్తామా? నిన్న తిన్నాను కదా అని వాళ్ళు తినకుండా ఉంటామా? డైలీ చేసేటటువంటి పని చేస్తూ ఉంటాం కదా. కాకపోతే ఏం చేస్తాము? తినేటటువంటిది షెడ్యూల్ మార్చుకుంటూ తింటాం. నిన్న తిన్నాం కదా, ఇవాళ కాదు, ఇవాళ ఇంకో వెరైటీ తినాలి అని. అలానే చదువుకునేటప్పుడు కూడా ఏం చేస్తాం? ఎప్పుడూ బ్రష్ చేసుకున్నట్లే, రోజు రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం టేస్టీ డిషెస్ ఎలా అయితే మార్చుకుంటున్నామో ఈ చెప్పేటటువంటిది కొత్తది ఇంకొకటి జోడించుకోవాలి. అవునా కదా? ఎస్. ఇంకొకటి ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాం? యావత్తు మీద, రావత్తు మీద. అంటే హల్లుల్లో అక్షరాలను తీసుకొని మనం దిత్వాక్షరం నేర్చుకుంటున్నాం కదా. తర్వాత మిగిలిన అన్ని ఒత్తుల్ని కలిపి నేర్చేసుకుంటాం. ముందు దిత్వాక్షర పదాల వరకు వచ్చినన్ని మనం నేర్చేసుకుందాం. అంటే ఈజీగా మనం వెళ్ళిపోవడానికి. ఓకేనా? ఇవాళ మనం నేర్చుకునేటటువంటి దిత్వాక్షర పదాలు ఏంటి? యా, రా. ఓకే. యాకి ఒత్తు ఏంటి? అవునా? అలానే ఇంకొకటి ఏమనుకున్నాం మనం? రావత్తు అనుకున్నాం కదా. రాకి వత్తు చక్కగా యాలు పెట్టేయడమే కదా. ఈ రెండింటి మీద మనం పదాలను నేర్చుకున్నాం. ఫస్ట్ మా వత్తను కానీ అమ్మ అనుకున్నాం. మరి డాడీ కోపం వచ్చేస్తుంది కదా. డాడీని తెలుగులో ఏమని ఇస్తాం? అయ్యా, నాన్న అనుకుని నా వత్తు మీద రాస్తున్నాం. అలానే అయ్యా అని కూడా అంటాం. పెద్దవాళ్ళని కూడా సంబోధించేటప్పుడు అయ్యా అనే సంబోధిస్తాం తెలుగులో. లేకపోతే ఇవాళ రేపు ఇంకా హైలీగా ఉండాలి అంటే ఆర్యా అంటున్నాం. కానీ డాడీని మాత్రం ఊళ్ళలో అందరూ ఏమని పిలుస్తారు? మా అయ్యొచ్చుడు, మా నాయనొచ్చుడు అని అంటూ ఉంటారు కదా. కాబట్టి యావత్తు ఉపయోగించేటటువంటిది అయ్యా. యావత్తు. ఓకే. అయ్యా అయిపోయినాక ఇంకొకటి, మీరందరూ కూడా నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళందరూ ఫ్రాన్స్ తింటారు కదా. ఫ్రాన్స్ని తెలుగులో ఏమంటారు? రొయ్య. ఫ్రాన్స్ అంటున్నాం. రొయ్యలు కదా. కదా లాక్కోము. సింగులర్ అయితే రొయ్య, ఫ్రాన్. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం యావత్తును ఉపయోగించి ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు? మీరందరూ కూడా చిన్నప్పుడు ఉయ్యాలలో పడుకొని ఊగుతూ ఉంటారు. అవునా? చక్కగా ఊగుతూ ఉంటారు. అది ఎలా రాయొచ్చు? చిన్నపిల్లలు పుట్టగానే ఊగుతూ ఉంటారు కదా. తొట్టెల్లో వేసామంటూ ఉంటారు కదా. దానికి దీర్ఘమిస్తే యావత్తు లా. యావత్తు వచ్చేసింది కదా. యాకి దీర్ఘం
యావత్తు లా ఉయ్యాల. యావత్తు పెట్టకపోతే ఏమవుతుంది? ఉయ్యాల ఊయల అంటాం. ఒత్తులు లేకుండా రాసే దానిలో మళ్ళీ సెకండ్ ఊ యా లా ఊయల అని కూడా రాయొచ్చు. ఇక్కడ మనం ఒత్తుతో ఉపయోగించేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘాక్షరం ఏమైపోతుంది? హ్రస్వం అయిపోతుంది, అంటే దీర్ఘం లేకుండా అయిపోతుంది అన్నమాట. మనం గ్రామర్లో చెప్పుకునేటప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలానే మీరందరూ కూడా ఇంట్లో మీల్స్ తయారు చేయాలంటే రైస్ వాడతాం కదా, రైస్ని ఏమంటారు? బియ్యము. బాగుడిస్తే బి, యా, యాకి యావత్తిస్తే యా, మా కొమ్మిస్తే ఊ. మాకి కొమ్ము అంటే ఎక్కడ పెట్టాలని చెప్పాను? పక్కన కదా. ఓకే, బియ్యము. అలానే ఇంకా ఏం రాయొచ్చు? మన ఇంట్లో వెల్ ఉంది. వెల్ అంటే ఏంటి? బాగుంది కాదు, వాటర్ తీసేటటువంటి వెల్ అంటే బావి. ఆ బావిని ఇంకా ఏమంటారు? నుయ్యి. నాకు ఇస్తేమో యావిడిస్తేయి, ఈకి యావత్తు నుయ్యి. అలానే బాగా మనం లోతుగా తవ్వం, గుంట తవ్వం అంటాం కదా, దాన్ని ఏమంటారు? గొయ్యి. అలానే మీరందరూ కూడా అన్నంలో చక్కగా పప్పు వేసుకొని ఆ పప్పులో ఏదో వేసుకొని తింటారు, టేస్ట్గా ఉంటుందని ఘీ అంటాం. ఆ ఘీని ఏమంటారు? నెయ్యి. నెయ్యి, నొయ్యి, గొయ్యి ఇవన్నీ యాకి గుడి వస్తాయి. యాకి గుడి అనగానే మీరు ఇలా పెట్టకూడదు. యా గుళికల్లో గుడి అంటే గుడి రాదు, ఇదే యాకి గుడి అనేటటువంటిది. ఓకే, అలానే ఇప్పుడు ఇది రాసాం. మరి నెక్స్ట్ రావత్తు. రావత్తును ఉపయోగించేటటువంటిది ఏం చెప్తారు మీరు? ఓకే, ఆమె చెప్పేస్తున్నాం కదా మేడం, కాబట్టి ఇక్కడ కూడా అర్రా అని రాసేస్తారు. అర్రా అనేటటువంటిది ఏం రాదు కదా, ఏమొస్తుంది? రావత్తు మీద. రావత్తు మీద పదాలు నేర్చుకోండి. కర్ర, కట్టె అంటాం కదా, కొట్టడానికి ఉపయోగిస్తాం కదా, బీట్ చేయడానికి. ఇప్పుడు కర్ర, దాన్ని కట్టె అని కూడా అంటాం, అది రావత్తులో ఉపయోగిస్తాం. ఇక్కడ రావత్తులో ఉపయోగిస్తున్నాం. అంటే తెలుగులో కొన్ని పర్యాయ పదములు అంటే అవే మీనింగ్ వచ్చేటటువంటివి ఉంటాయి. సినానిమ్స్ అంటూ ఉంటారు కదా మీరు. ఇప్పుడు రావత్తును ఉపయోగించి కర్ర, గుర్రము. గుర్రము ఉపయోగించేటప్పుడు బండిరా కూడా ఉపయోగించవచ్చు. బండిరా అంటే ఇది కదా, కానీ ఇప్పుడు ఈ బండిరాని వాడుకలో తీసేశారు కాబట్టి మనకి బండిరా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇవాళ రేపు ఈ రాతోనే రాసేస్తున్నాం. అందుకని మనకి తెలుగులో కొన్ని అక్షరాలు తగ్గిపోయినాయి అనమాట. అందులో రాసేటప్పుడు మనం బండిరా కూడా రాసేసుకుంటాం, కానీ ఒత్తుల్లో ఏంటంటే కర్ర, తొర్ర, బర్రె ఇవన్నీ రాసేటప్పుడు బండిరా రాస్తాం. కానీ ఇప్పుడు ఆ బండిరాని తీసేసి రానే రాసేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం హచ్చుల్లో ద్విత్వాక్షరాలు రాసేటప్పుడు కొన్ని పదాలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట, కొన్ని వాడుకలో ఉండవన్నమాట. అలాంటివి తీస్తాం. ఇంకొకటి మనకి దాన్ని ఏమంటారు? మర్రి చెట్టు, బనియన్ ట్రీ అంటారు కదా మీరు, అది మర్రి చెట్టు. మర్రి అని వస్తుంది కదా, మా రీ, రీకి రావత్తిస్తే రీ, మర్రి. చాకేత్వం ఇస్తే చే, టాకం ఇస్తే టూ, టూ కింద రావత్తు, మర్రి చెట్టు. ఓకే, రావత్తును ఉపయోగిస్తున్నాం. ఇక్కడ ద్విత్వాక్షరం వచ్చింది, ఇక్కడ టావత్తు, ఇది కూడా ద్విత్వాక్షరమే. అంటే టా రాసేటప్పుడు చెట్టు రాసాం. ఇక్కడ మర్రి అనేటటువంటిది మీనింగ్ కోసం ఏంటి అనేది మీకు తెలియడం కోసం మర్రి చెట్టు. ఓకే, అలానే వెర్రి, యు ఆర్ మ్యాడ్ అంటాం, పిచ్చోడా అంటాం కదా తెలుగులో. దాన్ని నీకేమైనా వెర్రా అంటారు, అది వెర్రి. వీటన్నిటికీ కూడా బండిరా కూడా రాయొచ్చు, బండిరా రాయొచ్చు. కానీ ఇప్పుడు బండిరా అనేటటువంటిది వాడుకలో తీసేశారు కాబట్టి మనం ఈ రావత్తుకి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఓకేనా చిల్డ్రన్? ఓకే, నెక్స్ట్ ఇంకా మనం రాయాల్సినటువంటి పదాలు మీరు గుర్తు చేసుకోవాలి. సారి చెప్పాను అంటే మీరు
గుర్తు చేసుకోవాలి. మీ అందరికీ అసలు బుర్ర ఉందా? బుర్ర ఉందా అంటే బుర్ర ఏంటి? హెడ్. దాన్ని మనం తెలుగులో ఏమంటాం? తల అంటాం. దాన్ని ఇంకా తెలుగులో ఏమంటాం? బుర్ర అంటాం. అలానే బుర్రకథలు అని కూడా అంటూ ఉంటారు. ఇదివరకు బుర్రకథలు, హరికథలు అనేటటువంటి చెప్పేటటువంటి వాళ్ళు. కాబట్టి అది అనుకోవచ్చు. లేదా మనకి ఆలోచనలు కలిగించేటటువంటిది బుర్ర. అలానే గొర్రె. గొర్రె అంటే ఏంటి? మీట్ తెచ్చుకొని తింటారు కదా మంచిగా, అది ఇచ్చేటటువంటిది గొర్రె. బర్రె, బఫెలో. ఓకే. ఇలానే తొర్ర, హోల్. ఇలా రావత్తును ఉపయోగించి రాయాలి. మీరు యాక్టివిటీలో దీనిని ఉపయోగించుకొని ఇంకా 433 లేదా 4 మీ ఇష్టం. ఎన్ని వస్తే అన్ని, ఇంకా వస్తే ఇంకా నేర్చుకోవచ్చు. ఎన్ని అక్షర పదాలు ఉన్నాయి, ఎన్ని అక్షర పదాలు మీ బుర్ర పెట్టి ఆలోచించండి అంటారు కదా. మీ మెంటల్గా మీరు ఆలోచన చేస్తూ ఉంటే మీ మెదడుకు వచ్చేస్తాయి అన్నమాట. అటువంటిది అంటే ఆలోచించండి, చేయండి అనేటటువంటిది మీరు మ్యాగజైన్స్ చూస్తూ ఉంటే వస్తూ ఉంటాయి కదా పజిల్స్. అలానే యాక్టివిటీ. ఇప్పుడు వీటిని ఒకసారి మనం చదువుకుందాం. చదివిన తర్వాత యాక్టివిటీ చేద్దాం. యావత్తు యా. ఓకే. యా కింద యావత్తిస్తే యా అయ్య. రాకుంతో ఇస్తే రో. యావత్తు పెడితే రొయ్య. లాకి కొమ్ము రొయ్యలు. అలానే యాకి దీపం ఇస్తే యా కింద యావత్తిస్తే ఉయ్యాల. ఉయ్యాల. బాగిస్తే బి. యా కింద యావత్తిస్తే యా బియ్యము. అన్నప్పుడు మాకి కొమ్ము బియ్యము. నాకు కొమ్ము పెడితే నువ్వు. యాగుడిస్తే నుయ్యి. నుయ్యికి ఏం చేస్తాం? యావత్తు పెట్టాం నుయ్యి. నాకు ఎక్కువ ఇస్తేనే నెయ్యి. నెయ్యికి యావత్తు పెట్టాం నెయ్యి. ఇది యావత్తు. నెక్స్ట్ రావత్తు అర్ర. కర్ర. కర్రకి రావత్తు పెట్టాం కర్ర. అలానే మరి. మర్రికి ఏం చేసాం? రావత్తు పెట్టాం మర్రి. చాకేతం ఇస్తే చే. తాకం ఇస్తే టూ కింద రావత్తు చెట్టు. రెండు కలిపితే ఏమైంది? మర్రి చెట్టు. అలానే వాకేతం ఇస్తే రాగుడిస్తే వెరి. వెరికి రావత్తు ఇచ్చాం వెర్రి. బాగుడిస్తే బుర్రా. బుర్రాకి రావత్తు పెట్టాం బుర్రా. దానికి ఒత్తులిస్తే గొర్రె. రేకి రావత్తు పెట్టాం గొర్రె. ప్రొనౌన్సియేషన్ చూసారా? ఒత్తు పెట్టకపోవడం వల్ల వేరే ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. మనం ఒత్తి పలకడం వల్ల దానికి కరెక్ట్ అయినటువంటి అర్థం అనేది వస్తుంది. రాకి ఇస్తే బర్రే. రేకి రావత్తు పెట్టాం బర్రే. ఓకే. ఇప్పుడు వీటి మీద యాక్టివిటీ అండ్ కరెక్ట్ పదాలుగా రాయడం. ఇది 3 రాయండి, ఇవి 3 రాయండి. ఓకే. నెక్స్ట్ కరెక్ట్ చేసి రాయడం. చూస్ ద కరెక్ట్. ఇప్పుడు ఎలా ఇస్తున్నారో చూడండి. ఏ ఒత్తు పెడతారు, ఇక్కడ కరెక్ట్ చేసి ఏం రాస్తారు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, యావత్తు ఇక్కడ అయ్యా. ఓకే. నెక్స్ట్ బారే. ఇక్కడ ఏం రాస్తారు? ఏవత్తు. నెక్స్ట్
దీంట్లో ఏ ఒత్తు పెడతారు, ఏం రాస్తారు? ఏ ఒత్తు పెడతారు, ఏం రాస్తారు? ఇది కరెక్ట్ చేసి మన ఎగ్జాంపుల్ ఉందన్నమాట. యావత్తు మీద రావత్తు మీద త్రీ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ యా, అయా, యావత్తు పెట్టాం అయ్యాలి. అలానే బరేకి ఏ ఒత్తు పెట్టాలి, ఏమొస్తుంది? అలానే మరీకి ఏ ఒత్తు పెట్టాలి, ఏమొస్తుంది? బియ్యము ఏ ఒత్తు పెట్టాలి, ఏ వర్డ్ వస్తుంది? నెయ్యికి ఏ ఒత్తు పెట్టాలి, ఏ వర్డ్ వస్తుంది? ఇది మీరు చేయాల్సినటువంటిది. ఓకేనా చిల్డ్రన్? ఓకే.